భారతీ ఛానల్ ప్రేక్షకులకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఫుల్ టైం ఫిజిషియన్గా డయాబెటిక్ మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ లక్ష్మీరెడ్డి గారు సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నేను డాక్టర్ లక్ష్మీరెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. మేడం, జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఎలాంటి జ్వరాలు వస్తూ ఉన్నాయి, ఒక్కసారి వివరిస్తారా? అకాల వర్షాల కారణంగా దోమలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయండి. వాటి వల్ల మనకి విష జ్వరాలు వస్తాయి. అందులో ముఖ్యంగా డెంగ్యూ, ఫ్లూ అనేవి చాలా కేసెస్ చూస్తూ ఉన్నాము. చాలా అడ్మిషన్స్ అవుతున్నాయి. డెంగ్యూలో కూడా ఒక్కొక్కసారి ప్లేట్లెట్స్ అంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు పడిపోవడం, దానివల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్, బీపీ పెరగకపోవడం, బీపీ పడిపోవడం, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ రావడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, వాంతులు అవ్వడం, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఒక్కసారి డెంగ్యూ పేషెంట్ అనేవాళ్ళు సీరియస్ అయినప్పుడు. సో ప్రజలందరూ జాగ్రత్తలు వహించాలండి. ముఖ్యంగా దోమలను పెరిగే స్థలాలు చూసుకోవడం, వాటిని నివారించుకోవడం, దోమకాట్లు నివారించుకోవడం, ఎలాగంటే మస్కిటో నెట్స్ కానీ, ఆల్అవుట్స్ కానీ, మస్కిటో బైట్స్ని నివారించుకోవడం జరగాలి. అందులో ముఖ్యంగా ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చినా, ఒకవేళ 100, 102, 104 అట్లా ఫీవర్ వచ్చినప్పుడు, బాగా తలనొప్పి, కళ్ళల్లో నొప్పి, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తీవ్రమైన అలసట ఉంటుంది. ఎప్పుడైతే మనకి జ్వరం 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండడం, అందులో టెంపరేచర్ ఎక్కువ 100, 102, 104 వరకు వెళ్ళడం, దమ్ము తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం, ఇట్లాంటి లక్షణాలు ఏవి కనిపించినా కూడా వెంటనే శ్రీ విష్ణు హాస్పిటల్లోని మమ్మల్ని కన్సల్ట్ అవ్వగలరు. మేడం, మరి మీరు డయాబెటిక్ స్పెషలిస్ట్గా సేవలు అందిస్తూ ఉన్నారు కదా, మరి ఈ వర్షాకాలంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారందరికీ కూడా మీరు ఇచ్చే సూచనలు ఏంటి? షుగర్ పేషెంట్లు ముఖ్యంగా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే, ఎస్పెషల్లీ వాళ్ళ తినే ఆహార పదార్థాల విషయానికి వస్తే స్వీట్స్ కానీ, తీయగా ఉండే పళ్ళు కానీ తక్కువగా తీసుకోవాలి. కంపల్సరీ షుగర్ ఫ్రీక్వెంట్లీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి షుగర్ తినకముందు, తిన్నాక చెక్ చేసుకోవడం, మరియు కాళ్ళలో స్పర్శ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే, మనకి చెప్పులు లేకుండా నడిచినప్పుడు వాటర్లో కానీ, పొలాలకి వెళ్ళిన ప్రజల్లో కానీ, ముళ్ళు కానీ, ఏదైనా రాయి కుచ్చుకున్నప్పుడు అది చిన్న పుండుగా మారి అది మానకపోయి తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో కంపల్సరీగా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవాలి. డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి. అండ్ చెప్పులు వేసుకొని నడవండి. ఇంట్లో కూడా మీ కాళ్ళలో స్పర్శ ఉందా లేదా అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోండి. షుగర్ చెక్ చేసుకోవడానికి కూడా మా దగ్గర 24/7 ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయండి. దీంతోపాటు సరైన ఆహారం, సరైన టెస్టులు, సరైన మందులు మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి. సో మా సేవలను ఉపయోగించుకోగలరు. బీపీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? బీపీ ఎప్పుడైతే ఒక పేషెంట్కి డయాగ్నోజ్ అవుతుందో వాళ్ళ బీపీని 120 మెయింటైన్ చేయాలండి. దానికి సరైన మందులు రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. అండ్ ఉప్పు తగ్గించాలి. 5 గ్రాముల కంటే ఒక రోజులో 5 గ్రాముల కంటే ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు. మీద నుంచి ఉప్పు అస్సలు వేసుకోకూడదు. పికిల్స్, ఫ్రైడ్ ఐటమ్స్, చిప్స్ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ అట్లీస్ట్ 35 to 40 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ అనేది డైలీ చేస్తే మనం లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. మేడం, మరి థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? థైరాయిడ్ సమస్యలు అనేవి ముఖ్యంగా మనం ఆడవాళ్ళలో చూస్తూ ఉంటామండి. ఎస్పెషల్లీ టీనేజర్స్ అంటే 15 నుంచి 25 సంవత్సరాలు ఉన్న అమ్మాయిల్లో కానీ, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి ఇన్ఫర్టిలిటీ కూడా థైరాయిడ్ ప్రాబ్లం వల్ల రావచ్చు. ఎక్కువగా జుట్టు ఊడిపోవడం, వెయిట్ పెరిగిపోవడము, నీరసంగా ఉండడము, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇట్లాంటి లక్షణాలు మీకు కనిపించినప్పుడు వెంటనే అది థైరాయిడ్ సమస్య అవ్వచ్చు. మా దగ్గర టెస్ట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ట్రీట్మెంట్ కూడా సరైన పద్ధతిలో వాడితే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఫర్టిలిటీ అనేది కూడా నార్మల్ అయిపోతుంది. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో ఉన్న శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీరు ఫుల్ టైం ఫిజిషియన్గా సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి? శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మా దగ్గర 24/7 క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అవైలబిలిటీ ఉందండి. 24/7 మానిటరింగ్స్, వెంటిలేటర్ సపోర్టు అండ్ డయాలసిస్ అవైలబిలిటీ కూడా ఉంది. ల్యాబ్ అండ్ ఫార్మసీ ఫెసిలిటీస్ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. నేను ముఖ్యంగా ఓపీ పాయిజనింగ్ కేసెస్ అంటే విష ప్రయోగాలు చేయడం, పాము కాట్లు, ఛాతీలో ఇన్ఫెక్షన్స్, మూత్రంలో ఇన్ఫెక్షన్స్, అన్కంట్రోల్డ్ షుగర్స్ అంటే షుగర్స్ ఎక్కువైపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం, ఫిట్స్ లాంటి, థైరాయిడ్, బీపీ అండ్ షుగర్,
ఇంకా అన్ని విష జ్వరాల గురించి మేము ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నామండి. మేడం, మరి నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు భారతీ ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున మీరు ఇచ్చే సందేశం ఏంటి? అకాల వర్షాల కారణంగా ఈ 2-3 మంత్స్లో చాలామందికి వైరల్ ఫీవర్స్, సర్ది, దగ్గు, జ్వరం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, డెంగ్యూ జ్వరాలు ఇట్లాంటివి చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలి. కాచి చల్లార్చిన నీళ్ళను తాగడం, దోమకాట్లను నివారించుకోవడం, దోమలు పెరిగే ప్రదేశాలను నివారించడం, అండ్ వెంటనే ఎప్పుడైనా జ్వరం కానీ అలసటగా అనిపించినా, తలనొప్పి అనిపించినా, 2-3 డేస్లో తగ్గకపోయినా వెంటనే మీ శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీలో ఉన్న నన్ను కన్సల్ట్ అవ్వగలరు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు చాలా చక్కటి సూచనలు అందించినందుకు ప్రేక్షకుల తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో ఉన్న శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ లక్ష్మీరెడ్డి గారు ఫుల్ టైం ఫిజిషియన్గా సేవలు అందిస్తూ ఉన్నారు. వారు డయాబెటిక్ స్పెషలిస్ట్, అదేవిధంగా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి వారు చెప్పిన సూచనలు, జాగ్రత్తలు పాటించి ఈ వర్షాకాలంలో మీరందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలను అందరూ వినియోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.